ప్రతిపక్షంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి అధికారంలోకి రాగానే విస్మరించారని కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఏపీ వామపక్ష నేతలు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా చీరాల విద్యుత్ కార్యాలయం ఎదుట వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించడం వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీల భారాన్ని వ్యతిరేకించాలంటూ ఏపీ ప్రజలకు కమ్యూనిస్టు నేతలు పిలుపునిచ్చారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో నిలువు దోపిడీ ఆగకపోతే వైసీపీకి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు వామపక్ష నేతలు. రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టాలని ఎవరైనా ఎదిరిస్తే బలవంతం చేసి ఆ స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏదైతే స్మార్ట్ మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఆ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి, మీ వెంట మేము ఉంటామని చెప్పేసి ప్రజల్ని ఉసిగొలిపి ఆ స్మార్ట్ మీటర్లను పెట్టకుండా చేయడం కూడా జరిగింది. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ట్రూ అప్ ఛార్జీలు కొనసాగిస్తూ ఉంది. కొనసాగించడమే కాదు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రజానీకం మీద మోపుతా ఉంది. అదే సందర్భంలో సెకీ ఒప్పందం మనకు అవసరం ఉన్నా లేకపోయినా సోలార్ ఎనర్జీ అదానీ కంపెనీ సోలార్ ఎనర్జీ 10% కొంటామని చెప్పేసి నాడు జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకుంటే అది అమెరికా కోర్టులో కేసు నడుస్తామని చెప్పంటే ఆ రోజు టీడీపీ వాళ్ళు ఈ సెకీ ఒప్పందాలు రద్దు చేస్తామని చెప్పన్నారు. ఈ రోజు అది రద్దు చేయట్లా, సెకీ ఒప్పందాలు కొనసాగుతా ఉండి ఈ సెకీ ఒప్పందాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్స్ రద్దు చేయాలని చెప్పేసి ట్రూ అప్ ఛార్జీల భారం తగ్గించాలని చెప్పేసి మొత్తం విద్యుత్ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ నిరసన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ప్రజానీకం అందరూ కూడా సంఘటితంగా ఈ పాలక వర్గాల యొక్క కుట్రల్ని గుర్తించి ఈ కార్పొరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజానీకం అంతా ఏకంగా పోరాటాల్లోకి రావాలని చెప్పేసి మరో బషీర్ పాక్ లాంటి ఉద్యమానికి ప్రజానీకం సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లా